హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ రెడ్డిని. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రైతుల యొక్క సమస్యలను గుర్తించి బొప్పాయి రైతులు పడుతున్న బాధలు చూసి చెల్లించి వాటి గురించి మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానంద రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీధర్ గారు ఇద్దరు కలిసి అట్లా ఢిల్లీ వ్యాపారస్తులతోనూ ఇట్లా మీడియాతోనూ మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఎంతో కృషి చేశారు. కనుక వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా రైతులకు సహాయం చేశారనేది ఈ వీడియోలో మీరే చూడండి. ట్రేడర్స్ కానీ, అటు దళారులుగా వారు కానీ, వ్యాపారస్తులు సేట్లు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పారు. మాకు నార్త్ ఇండియాలో ఢిల్లీలో వర్షం ఎక్కువగా పడుతుంది, దానివల్ల మాకు అక్కడ ఎక్కువ ధర రావట్లేదు. ఇక్కడ మేము రైతుకు 7 రూపాయలు ఇచ్చి, దళారులుగా ఉన్న వారికి 3 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక కేజీకి 8 రూపాయలు మాకు ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. ఇతరత్ర ఖర్చులు అంటే 10 + 8 ఇతరత్ర ఖర్చులు వస్తే 20 రూపాయల దాకా మాకు అక్కడ తీసుకెళ్ళడానికి అవుతుంది. అక్కడ మాకు రిటైల్ మార్కెట్లో 33 నుంచి 40 మధ్యన వెళ్తుంది. సో మాకు ఎక్కువ మార్జిన్ మిగలట్లేదు అనేది వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇటు ట్రేడర్స్ ఎవరైతే దళారులుగా ఉన్నారో వారు కూడా చెప్పుకొచ్చారు. రైతులకు చూస్తే వారు 7 రూపాయలు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక ఎకరానికి దాదాపు 70-60 వేలు అలాగే 1,00,000 వరకు కూడా అవుతుంది. సో అన్ని విధాలుగా మాట్లాడినప్పుడు ఇప్పుడు వ్యాపారులు ఢిల్లీ నుంచి వచ్చిన వారైతేనేమి, ఇక్కడున్న దళారులు అయితేనేమి అందరూ ఒప్పుకున్నది ఏంటంటే, ఈ ఆగస్టు 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా 9 రూపాయలు కేజీకి వాళ్ళు ఒప్పుకున్నారు. 9 రూపాయల కేజీ తర్వాత ఆగస్టు 5 తర్వాత 10 రూపాయలకు పెంచి ఇక ఆ తర్వాత మార్కెట్ పెరిగితే పెరిగేటట్టు. అయితే ఇప్పుడు రైతులకు ఏం చెప్తున్నామంటే 9 రూపాయల కంటే ఒక్కరికి 1 కేజీ కూడా ఎవరు ఇవ్వకూడదు. 9 రూపాయలు మినిమం, అంతే. అంటే నేను చెప్పేది మినిమం రేట్. సపోజ్ నార్త్ ఇండియా ఢిల్లీ సైడ్ కనుక మనకు వర్షాలు తగ్గిపోతే రేటు పెరిగింది అనుకోండి, అది పెంచేదానికి అది 15 అవ్వచ్చు 16 అవ్వచ్చు, అది వాళ్ళ చేతిలో ఉంది, అదేం వద్దనట్లా. కానీ 9 రూపాయల కంటే 1 రూపాయి కూడా తగ్గించడానికి లేదు కేజీకి. సో ఆ విధంగా ఒప్పందం చేశాం. సో రైతులు ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు కూడా మేము అక్కడ ఎంత చర్చ చేసింది, ఎంత చర్చ జరిగింది కూడా వాళ్ళు కూడా చూశారు. మరి 9 రూపాయల కంటే